అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాంబు కలకలం రేపింది. కలెక్టరేట్లో బాంబు పెట్టారనే సమాచారంతో కలెక్టరేట్ ఆవరణలో ఉత్కంఠభరిత వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు కాల్పై జిల్లా పోలీస్ శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లాలో భారీగా ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల భారీగా జరిగాయి. కొత్తగా విధుల్లో చేరిన పోలీస్ సిబ్బంది నైపుణ్యాన్ని గుర్తించేందుకు డమ్మీ బాంబును కలెక్టరేట్లో పెట్టి గుర్తించే విషయంలో పోలీసులకు పరీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయంలో అణువణువు తనిఖీ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రయోగాత్మకంగా శిక్షణ కల్పించారు. మాక్ డ్రిల్ భద్రతా సిబ్బందికి, ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో తెలుసుకోవడానికి దోహదపడుతుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడైనా సరే బాంబు బెదిరింపు కాల్స్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ప్రత్యక్షంగా, ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఈరోజు మన కలెక్టర్ బంగ్లాలో ఏదైనా ఒక బాంబు కానీ లేదా ఒక థ్రెటనింగ్ కాల్ వస్తే ఏ విధంగా పోలీసు వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేస్తారు, ఏ విధంగా కనుక్కుంటారు అనే విషయంపై ఈరోజు మా ఏఆర్ ఫోర్సు, అదేవిధంగా టౌన్ పోలీసులతో సహాయంతో ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఆ ప్రదేశాలను, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను, అన్ని హాల్స్ను, ఛాంబర్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇది కేవలం మాక్ డ్రిల్లే, ప్రజలు కూడా భయపడిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వాళ్ళంతా మా ఆఫీస్ని అంతా చెక్ చేయడానికి వచ్చారు. చెక్ అంటే వాళ్ళు యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగము. మాక్ డ్రిల్ ట్రయల్ రన్ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఎదుర్కొనాలా అని. అందుకే కొద్దిసేపు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు, బయటకు వెళ్ళాము. అది తప్ప వేరే లేదండి. అట్లయితే మేము వాడి బయట అంత నిశ్చేపంగా సంతోషంగా ఉంటాం. జస్ట్ వాళ్ళ ముందే చెప్పారు, మేము వస్తాం, మీరు కొద్దిసేపు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు. దాని ప్రకారమే కోఆపరేట్ చేశాము, అంతే. రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరుపుకోకుండా ఒకవేళ జరిగినా ఏదన్నా ఎదుర్కోవడానికి వాళ్ళది ట్రయల్ రన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగం అది, అంతేనా. అంత తప్ప